హాయ్ బన్నీ. హలో తారక్. నువ్వు పుష్ప 2 తర్వాత అట్లీతో మూవీ చేస్తున్నట్లున్నావు. చేయడం ఏంటి తారక్, ఆల్రెడీ డిసెంబర్ లో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నాం. అవునా? అదేంటి డిసెంబర్ లోనే ఎందుకు? ఎందుకంటే డిసెంబర్ నెల నాకు బాగా అచ్చొచ్చింది కాబట్టి. అల్లుకి అచ్చొచ్చిన డిసెంబర్ విశేషం ఏంటో? 5 ఏళ్ల క్రితం పుష్పను డిసెంబర్ లో రిలీజ్ చేశా. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కరోనా టైంలో కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. లాస్ట్ ఇయర్ కూడా పుష్ప 2 డిసెంబర్ లోనే రిలీజ్ చేశాను. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఓహో, ఈసారి కూడా బ్లాక్ బస్టర్ ఇద్దామని డిసెంబర్ లో అనౌన్స్ చేయబోతున్నావా? వెరీ గుడ్ బన్నీ. అన్నట్లు ప్రశాంత్ నీల్ తో నువ్వు తీసే సినిమా ఎంతవరకు వచ్చింది తారక్? ఆల్రెడీ మనోడు చాలా సీన్స్ తీసేశాడు. ప్రస్తుతం కొలంబోలో షూట్ జరుగుతుంది. ఈ మూవీని జనవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఏంటి తారక్, నా సినిమాకి పోటీ వద్దాం అనుకుంటున్నావా ఏంటి? జనవరిలో అంటున్నావు. నేనెవరికి పోటీ వెళ్ళను బన్నీ. నాకు నేనే పోటీ. నా రికార్డుల్ని నేనే బ్రేక్ చేసుకుంటా. ఏదో తమాష్ కన్నాలే, నీ దమ్ము తెలుగు ఇండస్ట్రీ మొత్తానికి తెలుసుగా తారక్. మనం మన సినిమాల వరకు కష్టపడతాం. ఫ్యాన్స్ కి మంచి సినిమా ఇవ్వాలనుకుంటాం. అందులో కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్ అవుతాయి. అయినా సరే మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఒక్కోసారి రికార్డు నువ్వు కొడతావు, ఒక్కోసారి నేను కొడతా, ఇంకోసారి మరొకరు కొడతారు. నా దృష్టిలో రికార్డులు ముఖ్యం కాదు, అభిమానుల మనసులో మన స్థానం అనేది ముఖ్యం. ఏంది తారక్, క్లాసులు పీకుతున్నావా? అవన్నీ పుష్పరాజుకి తెలుసులే కానీ ఎండలు బాగా ముదిరిపోయినాయి సామే. ఎండాకాలం ఎండ ఇక చలేస్తుందా బన్నీ? నువ్వు నీ కొళ్ళు జోకులు కాకపోతే. నాకు మాత్రం చలికాలంలోనే ఎండ అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే నా సినిమాలు రిలీజ్ అయ్యేవి శీతాకాలమే కదా, మంట పుట్టించేది అప్పుడే కదా. వచ్చే ఏడాదికి నీకు మంట పుట్టించడానికి పెద్ద రిలీజ్ అవుతుంది. ఆ సిక్సర్ కొట్టే షాట్ చూస్తే నువ్వే గుర్తొచ్చావు బన్నీ. అంటే ఏంటి తారక్ నువ్వు అనేది? పెద్ద కొట్టిన షాట్ ఈ పుష్పగాడినే అంటావా? అని నేను అనడం లేదు కానీ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు ఈసారి పెద్ద పెద్ద రికార్డ్స్ నే బ్రేక్ చేయబోతుంది అని. వచ్చే ఏడాది కదా సామి, అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే కానీ దేవరా పేరు చెప్తే సొర గుర్తొస్తుంది. పెద్ద పేరు చెప్తే నాకు సొరమంటది. అంటదిలే గాని అందులో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అంట పెద్దలో. చూసుకో మరి. అది సర్లే గాని అట్లీతో చేయబోయే నీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ బిజీగా ఉన్నారు తారక్. కుర్రాడు సాయి అభ్యంకర్ అనుకుంటున్నాం. ఎవరు అందుబాటులో లేనప్పుడు ఏం చేస్తాం? అందులో ఆ కుర్రాడు కూడా చాలా బాగా మ్యూజిక్ కొట్టాడని విన్నాను. ఎలా అయినా కొట్టనే, మనకి ఎవరు అందుబాటులో లేనప్పుడు తప్పదుగా. అది సరే కానీ తారక్, అప్పట్లో నువ్వు కూడా భద్రా సినిమాని రవితేజకు వదిలేసావా? అవును, బోయపాటి సీను తను తీయబోయే భద్రా సినిమా గురించి స్టోరీ డిస్కషన్ నాకే వినిపించాడు. అప్పుడు బోయపాటి నాతో సినిమా చేయాలని చాలా ఆతృతతో ఉన్నాడు. మరి నువ్వెందుకు చేయలేదు భద్రా సినిమా? నాకెందుకో ఆ స్టోరీ నచ్చలేదు పని. చాలా కథలు వింటాం, కొన్ని ఎందుకు నచ్చుతాయో తెలియదు, కొన్ని ఎందుకు నచ్చవో తెలియదు. బాలేదనిపించింది, వదిలేశాను. ఆ భద్రా స్టోరీ నా దగ్గర కూడా వచ్చింది. మరి నువ్వు చేయకుండా రవితేజకి ఎందుకు వదిలేశావు? మనకి ఏది రాసి పెట్టుంటే అదే జరుగుతుంది బ్రదర్. అప్పుడు నేను మన సుకుమార్ తో ఆర్యకి కమిట్ అయిపోయాను. ఆ సినిమా షూట్ లో డేట్స్ కుదరక భద్రాని వదిలేశాను. అలా మనిద్దరం వదిలేయటం రవితేజకి చాలా ప్లస్ అయింది. బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నిజమే తారక్, అది నువ్వో లేక నేనో హిట్ కొట్టాల్సిన సినిమా. రవితేజకి మరో బ్లాక్ బస్టర్ ఇచ్చేసాం ఇద్దరం. రవి అన్న కూడా చాలా కష్టపడి పైకొచ్చాడు. మాస్ ని నమ్ముకున్న హీరో రవితేజ. అందుకేగా మాస్ మహారాజ్ అని బిరుదు అందుకున్నాడు. అవునవును, రవితేజ అన్నయ్యకి సరైన హిట్లు ఇప్పుడు పట్టడం లేదు. రవికి కూడా మంచి హిట్స్ రావాలని కోరుకుంటున్నాను. అయితే మళ్ళీ మన ఇద్దరం ఒక స్టోరీని వదిలేయాలి బ్రదర్. అప్పుడు భద్రాల మళ్ళీ రవితేజ హిట్ కూడా వేస్తాడు. అలా అన్ని సందర్భాల్లో జరిగితే ఇంకేం. సరే బన్నీ, నాకు చాలా పనులున్నాయి. నువ్వు అట్లీతో తీయబోయే సినిమా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ తారక్. ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చే నీ సినిమా పోస్టర్ నీ బర్త్డే కి ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఆ లుక్ అదిరిపోవాలని, నీ సినిమా కూడా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ బన్నీ, థ్యాంక్ యూ.